ఇప్పుడే రామం రాఘవం అనే ట్రైలర్ చూడడం జరిగింది. లైక్ చూసినప్పుడు ఎమోషన్ తోని లైక్ ఏడ్ చేస్తానన్నా, అంత బాగుంది. ఒక రియాలిటీ లైఫ్ లో లైక్ ఒక కొడుకుకి ఒక తండ్రికి ఏదైతే ఉంటదో లైక్ అదే కరెక్ట్ గా అక్కడ స్క్రీన్ లో చూపించారు మనకి. అసలుకి ధనరాజ్ గారు చేసే యాక్టింగ్ కి లైక్ పిచ్చెక్కిపోతుంది అన్న. లైక్ పుట్టించడం ఎవడన్నా పుట్టిస్తాడు, కానీ మనకి జన్మడియడం లైక్ ఒక లైఫ్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇట్లాంటి మాటలు చెప్తుర్రు. సో దానికి లైక్ చాలా కనెక్ట్ అయిపోయినా. ఒక రియల్ లైఫ్ లో ఒక తండ్రి ఒక కొడుకును పుడితే 2.5 కిలోల నుంచి 3 కిలోల వరకు మనం పుడతాం. సో వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బతుకుతారు తల్లిదండ్రులు. అట్లాంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ సినిమా కంపల్సరీ కనెక్ట్ అవుతారు. బల్గం కన్నా ఒక రేంజ్ లో హిట్ కొడుతుంది. మన ధనరాజ్ ఏం చేస్తాడంటే చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఏం పెట్టినావు, నువ్వు కానీ నాకు ఏం పెంచినావు అన్నట్టు ఇట్లా మాట్లాడతాడు. సో అదే ధనరాజ్ ఒక లైక్ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ నాన్న స్థాయికి వెళ్ళిన తర్వాత లైక్ నేను మా నాన్నతో మాట్లాడిన తప్పు, మా నాన్న లేకపోతే నా లైఫే జీరో అని చెప్పేసి ఇంత లైక్ ఒక క్లారిటీ అయిన విజువల్స్ లో మనకు చూపెట్టడం జరుగుతుంది. కానీ సినిమా మాత్రం బల్గం కన్నా ఒక రేంజ్ లో హిట్ కొడుతుంది. మెయిన్ గా మన సునీల్ గారిని మాట్లాడుకుంటే నేను పుష్ప 2తోనే లైక్ ఒక రౌడీజం అనేది ఆపేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా. ఇప్పటి నుంచి సునీల్ అంటే ఒక కమెడియన్ గా కాకుండా ఒక విలనిజం లైక్ ఒక విలన్ ఎట్లుంటాడో ఎంత పెద్ద విలన్ అయినా సరే సరిపోతలేరన్నా, అంత బాగుంది. లైక్ ఏదో ఇప్పుడు ఈ సినిమాలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తుంటే సముద్రకని గారైనా సరే, సముద్రకని గారి యాక్టింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. అట్లాంటి ఆయన ఒక ఫాదర్ క్యారెక్టర్ లాగా చేస్తుందంటే మామూలుగా చెప్తున్నా సినిమా మాత్రం దద్దరు వెళ్ళిపోతుంది. నేను ధనరాజ్ కి ఏం ఫ్యాన్ కాదు, కానీ చూస్తుంటే అట్లా కనెక్ట్ అయిపోయిన అసలుకి. ఇంకా మన సునీల్ గారి గురించి చెప్తుంటే ఆయన ఏదో నిజంగా రియాలిటీలో చేస్తున్నట్టే ఉంది అసలుకి. లైక్ ఒక విలనిజం అనేది ఆయన ముఖంలో కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకపై కమెడియన్ అనే సునీల్ ఉండడు, రౌడీకి సెట్ అయిన క్యారెక్టర్సే సునీల్ గారు చేస్తారని చెప్పేసి మంచి బీభత్సం ఉందన్న. ఒక బల్గం కన్నా ఈ రామం రాఘవం అనేది చాలా పెద్ద హిట్ కొడుతుంది. ప్రతి ఒక్కడు పాన్ ఇండియా సినిమా తీయడం అలవాటు అయిపోయింది, కానీ పాన్ ఇండియా సినిమాలో అవుట్ ఆఫ్ ద వరల్డ్ మన ప్రపంచంలో జరగనివి చూపిస్తుండ్రు. కానీ ఏదైతే ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలు ఉన్నాయో అది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లయితే జనరేట్ చేయాలో లైక్ ఏదైతే ఇప్పుడు రియాలిటీలో జరుగుతుందో లైక్ ఒక కన్న కొడుకు అంటాడు, వీడు నాకు జన్మనిచ్చిండు కానీ నాకేం ఉద్ధరించలే అని చెప్పేసి, నాకు చదివిపించిండు కానీ నేను ఏం చేయాలని చెప్పేసి అనుకోలే అంటే లైక్ మనం పుట్టినప్పుడు మన తండ్రి నా కొడుకు మన 2.5 కిలోలతో పుట్టడంతోనే స్టార్ట్ చేస్తాడు. నా కొడుకుని ఈ స్కూల్లో జాయిన్ చేపియాలి, నా కొడుకుని కాలేజ్లో జాయిన్ చేపియాలి, ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత నా కొడుకుకి కోర్స్ ఇప్పియాలి, ఈ డాక్టర్ నో చేయాలి, ఇంజనీర్ నో చేయాలని చెప్పేసి ఎన్ని గానం థాట్స్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా ఈ సినిమా చూసేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు కంపల్సరీ ఏడుస్తారు. ఎందుకనంటే దీంట్లో మ్యాటర్ ఉన్న సినిమా తీస్తుర్రు. ధనరాజ్ గారు మీ ఫస్ట్ సినిమాతోనే మీరు ది బ్లాక్ బస్టర్ ఇటు కొట్టబోతున్నారండి.